ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. ముందు అందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మన టెలిగ్రామ్ గ్రూప్లో అయితే జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్లో ఈరోజు ఇంట్రాడే స్టాక్స్ అంతగా హిట్ అవ్వలేదని చెప్పాలి. 5-6 ఇంట్రాడే స్టాక్స్ అయితే ప్రొవైడ్ చేశాను, కానీ అవన్నీ కూడా యాక్టివ్ అవ్వలేదు. ఒకటి స్టాప్ లాస్ హిట్, 2 టార్గెట్ హిట్ అని. అలాగే 2 కరూర్ వైశ్య బ్యాంక్ అండ్ ఇంద్రప్రస్థ అయితే లాంగ్ టర్మ్ స్టాక్స్ కింద ప్రొవైడ్ చేశాను. అవి ఏ విధంగా తీసుకున్నాను అనేది చూపిస్తాను చూడండి. ఇది ఇంద్రప్రస్థ గ్యాస్ లిమిటెడ్ అనే స్టాక్ అనమాట. డే టైం ఫ్రేమ్లో 200 EMI ఎబో క్రాస్ ఓవర్ జరిగినాక నేనైతే కాల్ అయితే ఇచ్చాను 215 దగ్గర లాంగ్ టర్మ్కి. స్టాప్ లాస్ మాత్రం మీరు 200 EMI బిలో ఉన్న అప్పటి వరకు ఫామ్ అయిన లోని మీరు స్టాప్ లాసే పెట్టుకోవాలి. 208, 209 అలా తీసుకోవాలి. ఇది చాలా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న స్ట్రాటజీ అనమాట లాంగ్ టర్మ్కి. ఈ స్ట్రాటజీ యూజ్ చేసి మీరు ఏ స్టాక్ అనేది తీసుకొని మంచి ప్రాఫిట్లో ఉంటారు. అలాగే కరూర్ వైశ్య బ్యాంక్ కూడా చూడండి. ఈ స్టాక్ ఫాలో అయ్యి 200 EMI సపోర్ట్ తీసుకొని అప్సైడ్ మూమెంటం ఇస్తుంది అనమాట. ఆ టైంలో నేను కాల్ అయితే ఇచ్చాను 210 దగ్గర. స్టాప్ లాస్ మాత్రం మీరు ఖచ్చితంగా 200 EMI పెట్టుకోవాలి. అప్పటి ఫామ్ అయ్యేలో కాదు, 200 EMI అయితే పెట్టుకోవాలన్నమాట. ఈ విధంగా ఈ లాంగ్ టర్మ్ స్ట్రాటజీని మీరు యూజ్ చేయండి, మంచి ప్రాఫిట్లో ఉంటారు. డే టైం ఫ్రేమ్ 1 వీక్ టైం ఫ్రేమ్ యూజ్ చేసినా కూడా ఇంకా అద్భుతంగా ఉంటుంది అది. థ్యాంక్ యూ. మన వీడియో కనుక మన అనాలిసిస్ కనుక నచ్చినట్టయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి.